22వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనము. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. సహోదరి సహోదరులారా, ఆరోగ్య సమస్యలను బట్టి, మానసిక సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి మనం బలహీనంగా అవుతూ ఉంటాము. శారీరకంగా, మానసికంగా కృంగిపోతూ శక్తి లేని బలహీనతతో మనం బాధపడుతూ ఉంటాము. దేవుని వాక్యం చెప్తుంది, బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరూ లేరు అని. మనల్ని బలపరిచే దేవుడు ప్రభువు. ఆరోగ్య సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా కానీ ప్రభువే మనల్ని బలపరుస్తాడు. మన శక్తితో మనం చేయలేకపోవచ్చు, కానీ ప్రభువే మనల్ని తన శక్తితో నింపుతాడు. మీరు ఎటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నా కానీ ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభువా, మీరే నాకు సహాయకుడు అని ప్రభుపై సంపూర్ణంగా ఆధారపడండి. ప్రభువే అద్భుతంగా మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మాకు కలిగే ఆరోగ్య సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, మానసిక సమస్యలను బట్టి మేము శారీరకంగా, మానసికంగా కృంగిపోతూ బలహీనమైన స్థితిలో జీవిస్తున్నాము తండ్రి. బలహీనులకు బలాభివృద్ధిని కలుగ చేసే గొప్ప దేవుడవు తండ్రి. మమ్మల్ని బలహీనపరిచే ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు తండ్రి. ప్రతి అనారోగ్య సమస్య నుండి మాకు స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. ఎవరెవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మీరే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి అన్ని రకాల ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి తండ్రి. ధనవంతులైనప్పటికీ ఎంతో మంది ఈ లోకంలో ఎన్నో మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా. మమ్మల్ని మానసికంగా పీడిస్తున్న ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. అన్ని రకాల చీకటి శక్తుల నుండి మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మమ్మల్ని బలహీనపరుస్తున్న ప్రతి సమస్య నుండి మీరే మాకు అద్భుతంగా విడుదలను అనుగ్రహించి బలాభివృద్ధిని కలిగించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.